100% ఫీ రాయితీతో AI నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ AI టెస్ట్ 2025. మల్లె తీగకు పందిరి ఓలే, బండెనక బండి కట్టి, పొడుస్తున్న పొద్దు మీద. ఈ పాటలన్నీ వినగానే టక్కున గద్దరే గుర్తొస్తారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. నన్ను గన్న తల్లులార్, తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో, పాదాలకు వందనాలమ్మో, మాయమ్మాలారా. కొమ్రెల్లి మల్లన్నను చూడు, కొండేశ్వరికెల్లో దాగుండు, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా. పద్మశ్రీ అవార్డుకి సంబంధించి మేము ఇవ్వమని రికమెండ్ చేశాము రాష్ట్ర ప్రభుత్వం. మీకెందుకు ఇవ్వాలి? బరాబర్ గద్దరికి మేము ఇవ్వము, కేంద్ర మంత్రి చెప్పడం అనే మాట. గద్దరన్న ఆశయాన్ని, గద్దరన్న ఆరాటాన్ని, గద్దరన్న బతికించుకుంటా ఉంటే సర్కారు వాళ్ళు చంపేస్తా ఉన్నారు. గద్దరన్నకు అవార్డులు కొలమనమా? ప్రపంచంలో ఆయనకు రాని అవార్డు అంటే ఏదైనా ఉంటుందా? గద్దరు లక్ష్యానికి, గద్దరు ఆశయానికి గద్దరన్న అనేటోడు ఒక అనంతం. గద్దరన్న దేంతో కూడా మనం కొలవలేం. బరాబర్ మేము ఇవ్వం. ఆయన బోల్డ్ అంతమంది బీజేపీ లీడర్లను చంపడంలో ప్రోద్బలం ఉంది. బండి సంజయ్ మాట్లాడాల్సింది ఆ పద్ధతిలో కాదు. పద్మలు అని ప్రతిభను గుర్తించి ఇచ్చేదానికన్నా కూడా ఎవరు మన వైపు అనుకూలంగా ఉన్నారు అనే నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. మల్లె తీగకు పందిరి ఓలే, బండెనక బండి కట్టి, పొడుస్తున్న పొద్దు మీద. ఈ పాటలన్నీ వినగానే టక్కున గద్దరే గుర్తొస్తారు. గద్దర్ అనగానే ప్రజాయుద్ధ నౌక, ఆయన చేసినటువంటి ఉద్యమాలు, పాడిన పాటలు ఇవన్నీ కళ్ళ ముందు కడతాయి. అయితే ఎందుకని ఈ మధ్యన గద్దర్ పేరు వినగానే ముందొక వివాదం, వెనకాల ఒక వివాదం కనిపిస్తోంది? యాక్చువల్గా గద్దర్కి సంబంధించి గతంలో ఎప్పుడూ రానంత చర్చ ఇప్పుడెందుకు జరుగుతోంది? గద్దర్ జయంతి సందర్భంగా తనను ఒకసారి గుర్తు చేసుకుంటూ మనతో పాటుగా ఉన్నారు కవి, గాయకుడు, కళాకారుడు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు. రసమయ్య గారు నమస్కారాలమ్మా. గద్దర్ అనగానే మీకు గుర్తొచ్చే పాట ఏంది? ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేద్దాం మనం. ముందుగా ఈరోజు గద్దరన్న పుట్టినరోజు. అన్నకి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల వైపు నుంచి కానీ, తెలంగాణ విముక్తి కోరుకున్నటువంటి అమరుల తరపున కానీ అందరూ గద్దరన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నా తరపున, తెలంగాణ ధూమ్ధామ్ తరపున వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గద్దరన్నకు తను ఇష్టంగా పాడుకున్నటువంటి పాట ఈరోజు ఆయన పుట్టినరోజు కానుకగా తన పాటను గుర్తు చేసుకుంటూ మనం కొనసాగించుకుందాం. నన్ను గన్న తల్లులార, తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార, తెలుగు తల్లి పల్లెలార, మీ పాటనై వస్తున్నానమ్మో, మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో, మాయమ్మాలార, పాటనై వస్తున్నానమ్మో, మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో, మాయనాలార. జజ్జనక జనం అంటూ, హరన్ జజ్జనక జనం అంటూ జనం పాట పాడుకుంటూ, రేలా రే రేలా అని రేలా పాట పాడుకుంటూ, మీ పాటల్లో పదమునవుతనో, మాయనాలార, పాదాలకు వందనాలమ్మో, మాయనాలార, నన్ను గన్న తల్లులార్, తెలుగు తల్లి పల్లెలార, మీ పాటనై వస్తున్నానమ్మో, మాయనాలార్, పాదాలకు వందనాలమ్మో, మా చెల్లెలార. కలుపులల్ల నాటులల్ల మోతాలల్ల కోతాలల్లో, కలుపులల్ల నాటులల్ల మోతాలల్ల కోతాలల్లో, మీ నోటి పాటనైతనో, మాయమ్మాలార, మీ చిత్తు బొత్తు పాట నౌతనో, మా తల్లులార. మీ గోసి గొంగడి కట్టుకొని, మీ గోసి గొంగడి కట్టుకొని, మీ గజ్జలు కట్టుకొని,
గల్లు 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 ఆడా వస్తున్నో మాయన్నాలార పల్లె పల్లెకు ఆడా వస్తున్నో మా తల్లులార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార మీ పాటనై వస్తున్నానమ్మో మాయన్నాలార పాదాలకు వందనాలమ్మో మా చెల్లెలారా. థ్యాంక్ యూ సో మచ్ రసమయ్య గారు. ఇక్కడ మీరు పాడుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో గద్దర్ గారి ఆట పాట, ఆ ఎగిరి గంతులేయడాలు, చేతిలో ఆ కర్రతో పాటుగా ప్రతిదీ కళ్ళ ముందు కనిపిస్తోంది, కాళ్ళకి గజ్జల దగ్గర నుంచి. థ్యాంక్ యూ. ముఖ్యంగా అంటే ఈ పాటనే మనం ఎందుకు గుర్తు చేసుకున్నాం అంటే గదర్ అన్న పాటకు మరణం లేదు. నేను లేకపోయినా మీ పాట అయితా, మీ ఆట అయితా, మీ విముక్తి పోరాటానికి మీ కాలికి గజ్జనవుతా అని చెప్పుకున్నాడు. కాబట్టి ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు దాన్ని మనం గుర్తుపెట్టుకున్నామంటే ఆయన ఇంకా బతికే ఉన్నట్టుగా, తన ఆశయం బతుకున్నట్టుగా, తన విముక్తి పోరాట పాట కొనసాగించే విధంగా తనే చివరిగా పాడుకున్నటువంటి పాట ఇది. సో పాట అనగానే మామూలు పాట కాదు, అందరినీ ఏకం చేసినటువంటి పాట, ఉద్యమ పాట, ప్రజాయుద్ధ నౌక నోట వెంట వచ్చినటువంటి పాట, ఆయన రాసినటువంటి పాట, గజ్జె కట్టి ఆడినటువంటి పాట, ఇన్ని రకాలుగా వర్ణనలు ఉంటాయి. అసలు ప్రతిసారి గద్దర్ని మర్చిపోలేం, నిజంగా. సో ఇప్పుడు గద్దర్ అనగానే టక్కున మీకు నా తల్లులారా, తెలంగాణ తెలుగు తల్లి బిడ్డలారా ఈ పాటలు వచ్చినట్టుగా ప్రతిసారి అందరినీ ఏకం చేసినటువంటి పాటలు గుర్తొస్తూ ఉంటాయి కదా తెలంగాణ ఉద్యమంలో కూడా. అంటే ఇలా ఒక 2-3 అంశాలు ఉన్నాయి. గద్దర్ అన్న తొలి దేశ అంతా కూడా విప్లవాల యుగం తర్వాత ఆయన జీవితాన్ని ఒక వర్గీకరించుకున్నాడు. తొలినాళ్ళ పాటలు, మధ్యతరం పాటలు, అజ్ఞాతంలో ఎమర్జెన్సీలో ఉన్నప్పటి పాటలు, తర్వాత సామాజికమైనటువంటి మార్పు కోసం రాసినటువంటి పాటలు, చివరిగా తెలంగాణ ఉద్యమ పాటల వైపు. అట్లా ఒక్కొక్క విధానానికి అంటే కాలానికి అనుకూలంగా అక్కడున్నటువంటి పరిస్థితులను అన్వయించుకుంటూ ప్రజలను జాగృతం చేసే ప్రక్రియలో చాలా పాటలు వచ్చినాయి. తొలినాళ్ళలో కూడా మనం అవన్నీ కూడా చూసినాం కదా. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం. తర్వాత తన అన్న తొలినాళ్ళ ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, దోపిడి పాలన అంతం వరకు సాయుధ పోరు ఆగదు 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 ఆగదు. అట్లనే అయ్య చేసిన అప్పకిందికి దొరల్లో జీతగాడ, 6 ఏళ్ళకి జీతం ఉంటేవా దొరల్లో జీతగాడ కావచ్చు. ఇట్లాంటి అనేకమైనటువంటి పాటలు ఉన్నాయి. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా మొదటిసారిగా నాకు గొప్ప అదృష్టం ఏంటంటే తెలంగాణ ఆయన కాల్పుల అనంతరము గద్దరన్నను జనసభ తర్వాత కాల్పులు జరిగినటువంటి తదనంతరము అన్న అప్పటి వరకల్లా మలిదేశ సాంస్కృతిక ఉద్యానం ధూంధాం మొదలైన తర్వాత అన్నకు అసలు బయటకు రావడానికి కోసం కూడా ఇబ్బందిగా ఉండే. ఎందుకంటే అప్పుడున్నటువంటి నిర్బంధం పాలన, అంటే గద్దర్ దగ్గరికి పోయి మాట్లాడిస్తే మావోయిస్ట్గా ముద్ర వేసి ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి కాలం. సంబంధాలు ఉన్నాయంటేనే ఎన్కౌంటర్, ఇంకా అంతే. అప్పటికి చాలా మంది చనిపోయిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే అప్పటికి చంద్రబాబు తర్వాత రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇలా తదనంతరం కావచ్చు, చీమ చిట్టుక్కుమంటే కూడా ఎన్కౌంటర్ చేసే కాలంలో నేను అన్న దగ్గరికి వెళ్ళి 2006లో మళ్ళీ లలిత కళ తోరణాలు అన్నను స్వయంగా నేను అన్నం తీసుకొని వచ్చి ఆ రోజు కూడా ధూమ్ధాం కూడా మీరు అందరు చూసిరు. ఆ రోజు అన్న మొదటి తెలంగాణ అప్పుడు ఫస్ట్ జనసభ అప్పుడేమో అన్న ఆ పాట ఉండేది. ఎట్లా మన నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, వీరులకు పుట్టి నిల్లమ్మో పౌరుషాల గల్లా తల్లెమ్మో, వీరులకు పుట్టి నిల్లమ్మో పౌరుషాల గల్లా తల్లెమ్మో, ఆ తేనె చెట్టెలా తీయగుంటది, ఆ తేనె చెట్టెలా తీయగుంటది, కత్తి అంచులా మెత్తగుంటది, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా. ఇది జనసభలో, అప్పుడు జనసభలో రాసింది. మళ్ళీ 2006లో తెలంగాణ ధూమ్ధాంకి వచ్చినప్పుడు అమ్మ తెలంగాణ పాట వచ్చింది. సాఫ్ట్ టోన్ అయింది కొంచెం. అంటే అప్పుడు ఏం చేసిందంటే అప్పుడేమో సమస్యల మీద తిరుగుబాటు ఉంటే మొదట తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, ఉన్న బడులకు భవంతు లేదు, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పంతులు వస్తే పోరడు రాడు, పోరడు వస్తే పంతులు రాడు, పోరడు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా పంతులు గానికి చాకుపీసు లేదో నాయన, చాకుపీసు లేదు అని చెప్పేసి సమస్యల మీద, అంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే తెలంగాణ రావాలన్నటువంటి ఆకాంక్ష చెప్పినటువంటి గద్దర్ అన్న 97లో మళ్ళీ తెలంగాణ
మలివిడత సాంస్కృతిక ఉద్యమంకి వచ్చేటప్పుడు సాంస్కృతిక పరమైనటువంటి భావజాలాన్ని ఎక్కువ తీసుకుపోయిండు. అప్పుడు వచ్చింది ఇది, అరే శివ శివ అంటూ ఒక్క పొద్దుడి సేయంలాడరా జన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము, అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు, శివ శివం అంటూ ఒక్క పొద్దుడి సేయంలాడరా జన్న రూపం చూడు, కొమ్రెల్లి మల్లన్నను చూడు, కొండేశ్వరికెల్లో దాగుండు, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా, కోటి దేవుళ్లకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ నీదమ్మో, ఎట్టొల్లా మట్టి చిప్పవో గాయిదోల్లా గాండ్రగొడ్డలివో, పొద్దుగాలనే నిద్దురలేసే బాల సంతుల శంఖము చూడు, తాంబుర బుర్రల తందన తన బల్గురి కొండయ్య బుర్ర కథలు, దేహల్లాకే నాము అంటూ పాకిరు సాబుల దీవెన దేకో, వంగి వంగి దండం పెట్టే గంగిరెద్దుల రంగులు చూడు, తిను మరు దెబ్బలు చూడమ్మో తిరొక్క దర్వులోయమ్మో, తిను మరు దెబ్బలు చూడమ్మో తిరొక్క దర్వులోయమ్మో, ఆటపాటల పల్లోయమ్మ, ఆటపాటల పల్లోయమ్మ, నోటి మాట రాని తల్లోయమ్మ. ఇందులో దేవతలు ఉన్నారు, అక్కడ దేవాలయాలు ప్రాంతాలతో పాటుగా సంస్కృతి పరమైనటువంటి భావజాలాన్ని తెలంగాణ ఏదైతే కోల్పోయిందో, తెలంగాణ అయితే ఏ దుఃఖాల మీద కైగట్టుకొని పాటలు పాడుకుంటుందో ఆ దుఃఖాలకు మూలమైనటువంటి దాన్ని మనము ప్రజలంతా సమీకరించుకోవాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు సాంస్కృతిక పరమైనటువంటి భావజాలాన్ని ప్రజలకు బాగా తీసుకుపోతున్నటువంటి కాలంలో ఈ పాటలు వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో మీరు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమ కానీ ఇట్లాంటి పాటలు అన్నిటి కూడా తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చినాయి, బలాన్ని ఇచ్చినాయి. రాష్ట్ర సాధనలో ప్రజలను జాగృతపరచడానికి కోసం గద్దరన్న పాట మనము ప్రధానంగా పేర్కొనొచ్చు. ప్రధానమైన అస్త్రమైంది, ఆయుధమైంది, తూట అయిపోయింది. అవును. అయితే ఇప్పుడు మీరు పాడిన పాటల్లో లాల్ సలాం అనే పాట పాడిండ్రు, సాయుధ పోరాటానికి సంబంధించి గద్దర్ స్వయంగా రాసి పాడిన పాట పాడిండ్రు. ఇవన్నీ ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి కదా. ఇప్పుడు అంటే ప్రతిసారి ఉండేది ఆయన బుల్లెట్ అన్నాడు, ఆ తర్వాత బ్యాలెట్ వైపు వచ్చాడు, ఆ తర్వాత ఓటు వేసుకున్నాడు, రాజ్యాంగాన్ని చేతిలో పట్టు తిరిగాడు. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు కీలకంగా వినిపిస్తున్నటువంటి మాట పద్మశ్రీ అవార్డుకి సంబంధించి మేము ఇవ్వమని రికమెండ్ చేశాము రాష్ట్ర ప్రభుత్వం, మీకెందుకు ఇవ్వాలి, బరాబర్ గద్దరికి మేము ఇవ్వము, కేంద్ర మంత్రి చెప్పడం అనే మాట ఎట్లా అనిపిస్తుంది? అంటే ముఖ్యంగా గద్దరన్న ఆశయాన్ని, గద్దరన్న ఆరాటాన్ని ప్రజలు బతికించుకుంటారు. చనిపోయినా కూడా గద్దరన్న బతికించుకుంటా ఉంటే సర్కారు వాళ్ళు చంపేస్తా ఉన్నారు. సర్కారు వాళ్ళు చంపేస్తా ఉన్నారు. ఇప్పుడున్న ప్రస్తుత సర్కారు గద్దరన్నను చంపేస్తుంది. ఒక రకమైనటువంటి గద్దరన్న పేరు మీద ఓట్ల బిజినెస్ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవంగా గద్దరన్న విశ్వమానవుడు అండి. గద్దరన్నని ఒక అవార్డు, గద్దరన్నకు అవార్డులు కొలమానమా మీరు చెప్పండి? ఒకవేళ నిజంగానే గద్దరన్న అవార్డులే కోరుకున్నట్టు ఉంటే ప్రపంచంలో ఆయనకు రాని అవార్డు అంటే ఏదైనా ఉంటుందా? అసలు గద్దరు పాటకు, గద్దరు లక్ష్యానికి, గద్దరు ఆశయానికి ఏ అవార్డు సరితూగుతుంది మీరు చెప్పండి? ఆయన అవార్డుని వ్యతిరేకించినోడు కదా గద్దరు. అవార్డుల కోసం పాటలు రాసిన వ్యక్తి కాదు కదా ఆయన. అరే సర్కారోడో నీ కపటనీతి తెలిసిపోయాని పాడినోడు కదా గద్దరన్న. మీరు ప్రజలను చంపుతూ ఉన్నారు, అమాయకులను చంపుతూ ఉన్నారు, అడవిని నాశనం చేస్తూ ఉన్నారు. ఇలా ప్రజలు విముక్తి కోరుకుంటా ఉంటున్నారు. ఆగదు 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 ఈ ఆకలి పోరాన్ని ఎందుకు రాసిండు? ఈ ఆకలి పోరాటం పోవాలంటే సాయుధ పోరాటాన్ని మొదలు పెడదామని చెప్పినోడు కదా గద్దరన్న. మరి అట్లాంటి యొక్క వ్యక్తిని, అవార్డునే తిరస్కరించినటువంటి వ్యక్తిని అవార్డు కోసం సిఫారసు రాయడం అనేది నాకైతే విచిత్రం అనిపిస్తా ఉన్నది అసలు వాస్తవంగా. సిఫారసు రాయడమే కాదు, సినిమా వాళ్ళకు కూడా నంది కాదు గద్దర్ పేరుతో అవార్డు అనేది కూడా. మీరు ఇప్పుడు ఒకటి ఎట్లా ఉన్నదంటే ఈ సంపినోళ్ళే సంతాపాలు పెడతారు చూడు, అట్లా అనిపిస్తూ ఉన్నది. వాస్తవంగా గద్దరన్న ప్రపంచంలో నేను చెప్తున్నా కదా, గద్దరన్న అనేటోడు ఒక అనంతం. గద్దరన్న దేంతో కూడా మనం కొలవలేం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో గద్దరన్న సినిమా పాటను తిరస్కరించిండు కదా. గద్దరన్న అద్భుతమైనటువంటి ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది కదా. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క చీకటిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తోబుట్టూరు నం తీర్చుకుంటానే చెల్లెమ్మ.
ఈ పాటకు నంది అవార్డు వస్తే నాకు నంది అవార్డు కాదయ్యా, ఆ చెల్లెళ్ళ మాన ప్రాణాలు కాపాడితే చాలు, నాకేం అవార్డు అక్కరలేదు అని చెప్పాడు. వాళ్ళకి protection ఇవ్వండి, security ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ, నాకేం అవసరం లేదు, ఆ చెల్లెల మాన ప్రాణాలను కాపాడండి, ఆడబిడ్డల్ని ఎదగనివ్వండి, వాళ్ళకు రక్షణ కల్పించండి అని చెప్పినటువంటి గద్దరన్న అవార్డు తిరస్కరిస్తే, సినిమా అవార్డునే తిరస్కరించినటువంటి గద్దరన్నకు సినిమా అవార్డులు ఇస్తున్నామని పెట్టడంలో ఉన్నటువంటి కుట్రేందో నాకు అర్థమైతలేదు. విచిత్రం అనిపించినది ఆయన నాకైతే. నంది అవార్డుని తిరస్కరించింది, అందుకని ఇప్పుడు నంది కాదు గద్దర్ పేరుతోనే గద్దర్ award. పేరుతోనే Act award కాదు, అంటే వీళ్ళు ఏం convincing కదా? నిలబడతా ఉన్నది? ఇప్పుడు గద్దరన్న దేన్ని తిరస్కరించాడో, దేనైతే వద్దనని కోరుకున్నాడో, ఏదైతే కావాలని కోరుకున్నటువంటి ఆయన ఆశయాన్ని వదిలేసి, ఆయన ఆశయాన్ని చంపేసి వద్దన్న దాన్ని తెరమీనికి తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇది నాకు విచిత్రం అనిపిస్తా ఉన్నది. అసలు గద్దరన్న పద్మశ్రీ అవార్డు నాజర్కి వచ్చినప్పుడు నాజర్ గారికి గద్దరన్న బుర్రకథ కళాకారులు కదా, లెటర్ రాశాడు. బుర్రకథ అద్భుతమైన, ఇది గద్దరన్న అండర్ గ్రౌండ్ అజ్ఞాత కవిత. ఈ కవితలో గద్దరన్న రాసినటువంటి లేఖ, ఆయనకు నాజర్ గారికి పద్మశ్రీ అవార్డు వస్తే మనం ప్రజల కోసం పాటలు రాసినాం, మనం ప్రజల వైపు నిలబడి ప్రజలను జాగృతపరిచినాం, ప్రజల విముక్తి కోరుకుంటున్నాం, ప్రజల ఆకలి కేకల మీద మనం పాటలు రాస్తా ఉన్నాం, నువ్వో వైపు నేనో వైపు. దయచేసి ఈ ప్రభుత్వం ఈ అవార్డుల పేరిట నీ పాటను చంపాలనుకుంటుంది, నీ ఆశయాన్ని చంపాలనుకుంటుంది, నిన్ను చిన్నగా చేయాలనిపి ప్రజలు ఇక్కడ అనంత ఆకాశం అంతా నిలబెట్టుకున్నారు, వాడు అవార్డు అనే ఒక గిరిగీసి నిన్ను కుంచిస్తున్నాడు, దయచేసి ఈ అవార్డు తీసుకోవద్దు నాజర్ అని చెప్పేసి ఇది డైరెక్ట్ గద్దర్ గారు లేఖ రాసిండు. డియర్ నాజర్, తెలంగాణ పోరాటం నిన్ను ప్రపంచానికి అందించింది, ప్రజా కళాకారుడిగా మలిచింది. తెలంగాణ ప్రజలు ఇంకా ఆకలితోనే ఉన్నారు, అణచబడే ఉన్నారు, దోచబడుతున్నారు, చెరచబడుతున్నారు, చెత్తకు గట్టి కాల్చబడుతున్నారు, ఆయుధాలు అందుకొని సాయుధ పోరాటంలోనే ఉన్నారు. చిన్న ప్రశ్న ఏమనుకోకుంటే, 40 ఏళ్ళు నీ కళా ప్రతిభను గుర్తించని పాలకవర్గం ఇప్పుడు ఎందుకు గుర్తించింది? పాలకవర్గం వచ్చిదో తెలివి తక్కువదో అనుకోకు, అప్పుడే కొనేస్తుంది, అది దాని లక్షణం. మరి నీ లక్ష్యం ఏమైనట్టు? నీకు పద్మశ్రీ బిరుదు ఎందుకు ఇచ్చిందో తెలుసా? నువ్వు బుర్రకథను బతికించినందుకు కాదు, ఇప్పుడు కష్టజీవి బుర్రకథ చెప్పడం లేదని, ప్రజలను జాగృతపరచడం లేదని, ఏ కథ ద్వారా ప్రజలను విప్లవకరించావో ఆ కథ ద్వారా పనిచేయడం లేదని, తనకు వ్యవస్థ ఎసరు రానని చెప్పేసి ఈ దీనికి నువ్వు పనిచేసలేవు కాబట్టి నిన్ను ఈ అవార్డు పేరిట నిన్ను కొనేస్తున్నది అని చెప్పేసి డైరెక్ట్ అన్ననే చెప్పిండు, గద్దరన్న చెప్పిండు. కోట్లాది జనం నేను ప్రేమించారు, వీరులు అమరవీరులు ప్రేమించారు, నిన్ను ద్వేషించిన వాళ్ళే నీకు పద్మశ్రీ బిరుదు ఇచ్చారు, మరి నువ్వు ఎట్లా పుచ్చుకుంటావు అని స్వయంగా నాజర్ గారికి గద్దరన్న రాసినటువంటి లేఖ ఇది. దయచేసి ఇది నేను చెప్పడమో మీరు చెప్పడమో కల్పిత కథ కాదు, ఆయన స్వయంగా రాసుకున్నట్టు లేఖ. మరి అట్లాంటి వ్యక్తి నాజర్కి ఇచ్చినటువంటి పద్మశ్రీనే నువ్వు తీసుకోవద్దని చెప్పినటువంటి ఒక గద్దరన్నకు నువ్వు పద్మశ్రీ అవార్డుతోనే ఆయనని ఎంతకు చిన్నగా చేయాలనుకుంటున్నావు? అసలు నాకు విచిత్రం అనిపిస్తుంది. గద్దర్కు పద్మశ్రీ ఏంది? జానకన్నా అట్లా అనుకుంటే పద్మ విభూషణ్ ఉంది కదా, ఇట్లాంటి చాలా ఉన్నాయి. దయచేసి అవార్డుల కోసము గద్దరు ఎప్పుడు కూడా ఆరాటపడలేదు.